రివ్యూ ఆఫ్ మస్త్ షేడ్స్ ఉన్నాయిరా. అభినవ్ గోమటం గారు లీడ్ రోల్ చేసిన ఈ మూవీ ఫెబ్ 20th థియేటర్కల్ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించలేకపోయింది. సో రీసెంట్గా ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. మొత్తం ఫినిష్ అయ్యాక ఒక మంచి సినిమా చూసానన్న ఫీలింగ్ కలిగించింది. 2 గంటలు టైం తెలియకుండానే అయిపోయింది. అండ్ కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. పల్లెటూరులో ఉండి 10th క్లాస్ ఫినిష్ చేసి పెయింటర్గా వర్క్ చేసుకునే మనోహర్ లైఫ్లో ఎదిగి తన ఏంటో ప్రూవ్ చేసుకోవాలని ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ పెట్టాలనుకుంటాడు. ఈ ప్రాసెస్లో తను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, ఫైనల్గా తను అనుకున్న గోల్కి రీచ్ అయ్యాడా అనేది ఈ మూవీ ప్లాట్. అండ్ ఇందులో నాకు బాగా నచ్చిన విషయం మనోహర్ క్యారెక్టర్ని చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేయడం. అంటే మన లైఫ్లో కూడా మనం ఎదగాలన్నప్పుడు సొంత వాళ్ళు దెప్పి పొడవడం, ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు చుట్టూ ఉండడం, దీనికి తోడు ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఇన్ని దరిద్రాల్లో పాజిటివ్గా చెప్పుకోవడానికి నమ్మిన ఫ్రెండ్ మనకు సపోర్ట్ సిస్టంలో ఉండడం అనేది చాలామంది లైఫ్లో జరిగే ఉంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్స్ అన్నిటిని తీసుకొని మనోహర్ లైఫ్ని అథెంటిక్గా చూపించడమే కాదు, తను అనుకున్న పాయింట్కి రీచ్ అయ్యే ప్రాసెస్లో నెక్స్ట్ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందన్న క్యూరియాసిటీని త్రూఅవుట్ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. సింపుల్గా చెప్పాలంటే మనోహర్ లైఫ్ మనకు ఒక లైఫ్ లెసన్ నేర్పించడమే కాదు, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని ఎంత స్ట్రాంగ్గా ఫేస్ చేయాలన్న చిన్న ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ జర్నీ అనొచ్చు. ఇంకా అభినవ్ గారి విషయానికి వస్తే ఇప్పటివరకు కామెడీ యాంగిల్లో మాత్రమే మనకి రిజిస్టర్ అయిన అభినవ్ గారు ఈ మూవీలో కంప్లీట్గా కామెడీని పక్కన పెట్టేసి ఒక సెటిల్ పర్ఫార్మెన్స్ చేయడం మనం చూస్తాం. నాకైతే మనోహర్ క్యారెక్టర్ ఒక్కటే కనిపించింది, అభినవ్ గారు మాత్రం కనిపించలేదు. హీఈస్ ఎ కంప్లీట్ యాక్టర్ అని ప్రూవ్ చేశారు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ అలీ రేజా గారు కానీ, ఫ్రంట్ క్యారెక్టర్ చేసిన మోయిన్ గారు కానీ, హీరోయిన్ వైశాలి గారు కానీ ప్రతి ఒక్కరు టూ గుడ్గా పర్ఫామ్ చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా బాగుంటుంది, సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంటుంది. అండ్ డైరెక్టర్ తిరుపతిరావు గారు వర్క్ని అయితే మెచ్చుకోవాలి. మంచి రైటింగ్ ఇది, స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటుంది. అయితే నెగిటివ్ సైడ్ గురించి కూడా డిస్కస్ చేస్తే ఇలాంటి క్యారెక్టర్ డ్రివెన్ ఫిలింలో ఎమోషనల్ డెప్త్ని ఎక్కువ చూపించలేదు, ఎక్సెప్ట్ 1-2 సీన్స్ తప్పించి. ఇంకా టైటిల్ సినిమాకి ఫుల్ కాంట్రాస్ట్గా ఉంటుంది, ఈ కథకి టైటిల్కి సంబంధమే ఉండదు. అయితే అభినవ్ గారు ఫేమస్ డైలాగ్ కాబట్టి అలా వాడేసి ఉంటారు రీచ్ కోసం, అంతే. అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోతుంది. ఇంకా కామెడీ ట్రాక్ కూడా అంతేం లేదు, బట్ ఇంటర్వెల్లో వచ్చే ఒక్క సీన్ దగ్గర మాత్రం బాగా నవ్వుకున్నా. సో ఓవరాల్గా విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఈ స్టోరీ మనల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతుంది. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూసేయచ్చు, అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.